సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని స్థానిక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆవరణలో సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న దుకాణ సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో నిరుపేదలను గుర్తించి సుమారు 1,70,000 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుందని పేర్కొన్నారు. త్వరలోనే రైతులకు 500 రూపాయల బోనస్ను నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి జమ చేయాలని కేబినెట్ మీటింగ్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాకు ప్రత్యేక గుర్తింపునిస్తుందని అన్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసర్స్ అందరికీ కూడా వారికి అభినందనలు చెప్పాలి. ఎందుకంటే చాలా మంచిగా ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు కట్టడం జరుగుతుంది. నాకు అనిపిస్తుంది రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ డిస్ట్రిక్ట్ ఉన్నదంటే అది సిద్దిపేట డిస్ట్రిక్ట్ అని చెప్పి గర్వంగా మనం అందరికి చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను సిద్దిపేటలో చూసినాను, రూరల్ సైడ్ కూడా వెళ్ళి చూసినాను, చాలా చక్కగా కట్టుకుంటున్నాను. నేను కూడా మా చెన్నూరు నియోజకవర్గంలో మా కలెక్టర్ గారు చెప్పినారు, ఇక్కడ చాలా స్పీడ్గా నడుస్తుంది, మనం కూడా ఇట్లనే స్పీడ్గా కట్టాలని చెప్పి అక్కడ కూడా వారు కూడా ఇదే ప్రోత్సహించుకొని వారు కూడా చాలా స్పీడ్గా అక్కడ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారు అన్ని కులాల, ఒకవైపు విద్యారంగంలో ఈ 2 సంవత్సరాలలో 50,000 టీచర్లను భర్తీ చేయడం జరిగింది. టీచర్లతో పాటు విద్యారంగంలో అనేక నిధులు కేటాయించి సరిగా విద్య నేర్పాలని చెప్పి ఈ స్కూల్ అన్ని కూడా కట్టడం జరుగుతుంది. యంగ్ ఇండియా స్కూల్ కాన్సెప్ట్ దేశంలో ఎక్కడ లేదు. ఆ కాన్సెప్ట్ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ప్రారంభించారు. దాంతోపాటు సన్న బియ్యం కార్యక్రమము, ఈ వైద్యంలో కూడా మీ అందరికీ తెలుసు, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు మనకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి, తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అన్ని కూడా దీన్ని స్ట్రెంథన్ చేయాలి, ఈ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ మంచిగా నడవాలి. దాంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్, ఈ ఎల్ఓసి ఏదైతే ఇస్తున్నారో ప్రజలకు చాలా మేలుగా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేద ప్రజలు విద్యారంగము, వైద్యం ఈ రెండిట్లో ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఈ రెండిట్లో కూడా ప్రజాపాలన ఈ ప్రభుత్వంలో వీళ్ళందరికీ ఇబ్బందులు ఉండదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము దీంట్లో ఆలోచన పెట్టి ముందుకు పోతుంది. మీరందరూ కూడా ఈ సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో గజ్వేల్ నియోజకవర్గంలో ఇంకేమైనా సమస్యలు ఉంటే ఇవాళ చాలా మంది వచ్చి కొత్త ఇల్లు కావాలని చెప్పి కోరడం జరిగింది. కలెక్టర్ గారు ఈ డిసెంబర్లో కొత్త లాట్ వస్తుంది కదా, డిసెంబర్ జనవరిలో మళ్ళీ కూడా ఈ వచ్చే సంవత్సరము 3,500 ఇల్లులు వస్తాయి. ఎవరైతే ఫస్ట్ లిస్ట్ లో రాలేదో వీళ్ళందరినీ కూడా అకామిడేట్ చేసుకొని మనం అందరం కూడా మంచిగా ఈ ఇల్లులు కట్టుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి